కొప్పులింగేశ్వర స్వామి కథ. పాల్కురికి సోమన్న తన పండితారాధ్య చరిత్రలో గురుభక్తందరి అనే భక్తుని కథ వర్ణించాడు. ఈ శివభక్తుడు ఒక శివభక్తురాలిని చూసి ఆమెతో సంభోగించ కోరాడు. శివభక్తుడు పొందే సంభోగ సుఖం సాక్షాత్తు శివుడు పొందే ఆనందంతో సమానమేనని శైవ వేదాలు చెబుతున్నాయి. కాబట్టి తన కోరిక ఏమాత్రం తప్పు కాదని ఆ శివభక్తురాలిని ఒప్పించాడు. ఆ తర్వాత ఆ మహాభక్తురాలికి వాత్సాయ కామసూత్రాల్లో వర్ణించినట్లు పసందైన శిక్షణ సైతం ఇచ్చాడని పాల్కురికి సోమన్న స్పష్టంగా చెప్పాడు. ఈ తరగతికి చెందిందే పశ్చిమ గోదావరి జిల్లా పలివేలలో కొప్పులింగేశ్వర స్వామి కథ కూడా. దైవ దర్శనం కోసం ఈ గుడికి నాటి రాజైన చాళుక్య భీముడు ఒక రోజున వేంచేశాడు. వచ్చిన ఈ రాజుకి గుడి పూజారి ప్రసాదం పెట్టాడు. పెట్టిన ఆ ప్రసాదంలో స్త్రీ తల వెంట్రుక ఒకటి కనిపించింది. దాంతో రాజు ఉగ్రుడైపోయాడు. రాజు కోపానికి హడలిపోయిన గుడి పూజారి ఆ తల వెంట్రుక దేవుడి తల మీదదే గాని తాను ఉంచుకున్న ఉంపుడు కత్తె తలలో వెంట్రుక మాత్రం కాదని అడ్డంగా బుకాయించాడు. శివుడు తన భక్తుణ్ణి రక్షించడానికై మరుసటి రోజున రాజు పరీక్షించడానికి వచ్చినప్పుడు సాక్షాత్తు కొప్పుతోనే ప్రత్యక్షమయ్యాడు. రాజు ఆ విషయం నమ్మకుండా శివుడి జుట్టు పీకి చూశాడు. ఆ నేరానికి రాజు కళ్ళు పోయాయి. శివుడిని ప్రార్థించగా రాజుకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. దానితో రాజు గుడి పూజారికి ఉన్న అంతులేని ప్రేమకు మెచ్చి 30 కోట్ల భూమిని వంశపార్యపర హక్కుతో సహా రాజు గుడి పూజారికి దానమిచ్చాడు. అగస్తేశ్వరుడు అని పిలువబడిన ఈ వలివేల దేవుడికి అప్పటి నుండి కొప్పులింగేశ్వర అనే పేరు వచ్చింది. శివలింగానికి తల మీద బొచ్చు ఉంటాయా? అహో పూజారి వర్గమా, మీ మేధస్సును వర్ణించటం నెవరితరం. ఆకులు సున్నము కలిపి నవిలితే నోరు ఎర్రబడుతుంది. సున్నము పసుపు కలిపి కాళ్ళకి రాస్తే పారాణి అవుతుంది. గుర్రాన్ని గాడిదని కలిపితే కంచర గాడిద పుడుతుంది. ఆడకొక్కతో మగతోడేలను కలిపితే ఆల్సేషన్ డాగ్ వస్తుంది. నరుని సింహాన్ని కలపగా నారసింహం పుట్టించబడ్డాడు. సగం శివుణ్ణి సగం పార్వతిని కలపగా అర్ధనారీశ్వరుడు బయటికి తెప్పించబడ్డాడు. సగం విష్ణువుని హరి, సగం శివుణ్ణి హరుణ్ణి మిశ్రం చేయగా హరిహరనాథుడు సృష్టించబడ్డాడు. విజ్ఞాన శాస్త్రానికి చెందిన ఈ సూత్రాన్ని దేవుళ్ల పుట్టుకకు సైతం అప్లై చేయగా ఉనికిలోకి తేబడిన వాడే ఈ సరికొత్త పాత దేవుడు. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటికే వైదిక పురోహితుల చేత ఇతడు పుట్టించబడ్డాడు. పదార్థాలు, జంతువులు, మొక్కలు, విత్తనాల్లోనే కాక రకరకాల సంకరత్వం దేవుళ్లలో సైతం కనిపిస్తుంది. హైబ్రిడ్ జాంకాయ వలె హైబ్రిడ్ దేవుళ్ళు కూడా మనకి ఉన్నారు. అలాంటి ఎందరో దేవుళ్లలో హరిహరనాథుడు ఒకడు. వాస్తవానికి ప్రపంచంలోని దేవుళ్ళందరినీ సృష్టించిన వారు మానవులే కదా. విభూది రేఖల్ని పంగనామాల్ని కలగలిపి సృష్టించబడిన ఈ హైబ్రిడ్ దేవుడే తిక్కన్న కలలో కనిపించాడు. ఈ శంకరదేవునికే తిక్కన్న తన ఆంధ్ర భారతాన్ని అంకితమిచ్చాడు. శ్రీయన గౌరీన బరుగు చెల్వక చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరం బగు రూపము దాల్చి అని తిక్కన్న తన భారతంలో మొదటి పద్యంలో ఈ దేవుని గురించే రాశాడు. శైవ వైష్ణవ మత శాఖల మధ్య రేకెత్తిన విద్వేషాన్ని చల్లార్చి వాటి మధ్య సమన్వయం కూర్చడానికి ఇతడు ప్రయత్నించాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అనే సంధ్యావందన మంత్రంలోని భాగాన్ని తన ప్రచారానికి ఇతడు బేషుగ్గా వాడుకొన్నాడు. ఈ విధంగా శైవ వైష్ణవ మతస్థులకి అభేదం కల్పించడమే తిక్కన్న చేసిన ప్రయత్నం.